ప్రకాశం జిల్లా వైకాపా అధ్యక్షుడు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ A+ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అశోక్ రెడ్డి గారు, వేదిక పైన పెద్దలు, అదేవిధంగా ఈరోజు గిద్దలూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అంటే మొత్తం నియోజకవర్గం కదిలి వచ్చినట్టుగా పెద్ద ఈరోజు మీరు చూసినప్పుడు 4 ఎంపీపీలు, 1 మున్సిపల్ చైర్మన్, 4 జెడ్పీటీసీలు, 7 మంది PACS అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ 5 మంది, సర్పంచులు 46 మంది, ఎంపీటీసీ 43 మంది, మున్సిపల్ కౌన్సిలర్స్ 10 మంది. అంటే మొత్తం కూడా పెద్ద ఎత్తున వచ్చారు. కొన్ని వేల మంది కార్యకర్తలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. అశోక్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆయన మీద ఉన్న అభిమానంతో నేను అక్కడ టీచర్స్ యొక్క ప్రతినిధి చేపిస్తున్నాను. 10,350 మంది టీచర్లకు ఈరోజు నియామక ఉత్తర్వులు ఇస్తున్నాను. ఇప్పుడే మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో లగ్నం ఉందంటే ఆయన మీద గౌరవంతో ఈ కార్యక్రమం చూసుకొని మళ్లీ పోవాలని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే విభజన జరిగి 2 ఏళ్లు అవుతుంది. రేపటికి కట్టుబట్టలతో వచ్చాం. మనం కొత్త కాపురం ఎట్లయితే ప్రారంభిస్తామో అదేవిధంగా ఈరోజు కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాం. అయితే మీరు ఒక విషయం చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే నాకుండేది ఒక దృఢ సంకల్పం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాను. 2 సంవత్సరాల పాలన చూశారు. ఇప్పుడే అశోక్ రెడ్డి గారు చెప్పారు, వెలుగొండ ప్రాజెక్టుకి నేనే ఫౌండేషన్ వేశాను. మళ్లీ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నేనే తీసుకున్నానని కూడా 10 ఏళ్ళయింది. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఇటీవల కాలంలో అన్ని ప్రాజెక్టులకు ప్రాధాన్యత తీసుకున్నాను. డబ్బులు ఎంతైనా పర్వాలేదు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది. ప్రకాశం జిల్లా పశ్చిమ జిల్లాల్లో పశ్చిమ తాలూకాలకి బ్రహ్మాండమైన భవిష్యత్తు వస్తుంది. కరువు పూర్తిగా తీరుతుంది. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా, ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే మనం చాలా శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. రేపు మొత్తం రాష్ట్రమంతా మామూలుగా అయితే కొత్త రాష్ట్రం ఏర్పడితే సంబరాలు చేసుకుంటారు. తెలంగాణలో ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మనం మాత్రం ఈరోజు ఏదైతే నవ నిర్మాణ దీక్ష చేస్తున్నాం. చాలా మందికి మీకు అనుమానం రావచ్చు, ఎందుకు మనం కూడా పండుగ వారు చేసుకోవచ్చు అంటే కాదు. ఆ రోజు మనం విభజన కోరుకోలేదు. రెండోది చాలా ఇబ్బందులతో మనం ఇక్కడ పంపించారు. న్యాయం జరగలేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన తలసరి ఆదాయం కానీ అదే మరి మన GST కాంట్రిబ్యూషన్ కానీ చాలా తక్కువలో ఉండే పరిస్థితి వచ్చింది. అయితే రాష్ట్రంలో
ఉండే వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. ఒకప్పుడు కంబైన్ స్టేట్ లో కూడా ఆ రోజు హైదరాబాద్ కేంద్రంగా రాజధానిగా ఉన్నప్పుడు చాలా వనరులు లేకపోతే నేనే ఆ రోజు కష్టపడి ప్రపంచం మొత్తం తిరిగి హైదరాబాద్ ని ప్రపంచ పట్టణంలో పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది. ఆ విషయం అవసరం ఉంది. అదే స్ఫూర్తితో నేను పనిచేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలకి మీరే చూశారు. డబ్బులు లేకపోయినా 1000 రూపాయలు పింఛనిచ్చాం, 1500 వికలాంగులు పింఛనిచ్చాం, 43 లక్షల మందికి ఇస్తున్నాం, 4 కేజీలు బియ్యం 5 కేజీలు ఇచ్చాం. అదే మరి ఈ పాస్ పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక్క పైసా అవినీతి లేకుండా 5 కేజీలంటే 5 గ్రాములు కూడా తక్కువ కాకుండా బియ్యం ఇప్పించే ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులున్నారు, చాలా సమస్యలు వచ్చాయి.